హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ పచ్చిశనగపప్పు క్యాలీఫ్లవర్ కూర చేసుకున్నాం. దాకా పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఈ కూరలోకి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోవాలి ఈ ఆయిల్లోనే. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించేసుకున్నాం. ఈలోపు పక్కన చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగ, యాలక్కాయ, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. టమాటాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది ఆయిల్ పైకి వచ్చేయాలి, అంత బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఈలోపు నేను వేడి నీళ్ళలో పక్కన క్యాలీఫ్లవర్ కూడా కడిగేసి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి ఉడికించానండి. ఇప్పుడు చూసారు ఎంత నీట్గా ఉన్నాయో. ఈ ముక్కలు కూడా వేసేసి చక్కగా మగ్గించుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మెల్లగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూసారా, ఇందులో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది కూర. ఇప్పుడు ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కే విటమిన్ ఎక్కువగా ఉంటుందండి ఈ పప్పులో, శనగపప్పు. కాబట్టి ప్రతిరోజు ఏదో విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శనగపప్పు హెల్త్కి చాలా చాలా మంచిది. ఇందులోనే పసుపు, సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను. మా కారం కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటుందండి, అందుకే కొద్దిగా వేస్తున్నాను నేను. ఇదంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుని దీనికి సరిపడా, కూరకు సరిపడా వాటర్ కూడా వేసుకుంటున్నాను. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోండి. ముద్దగా కావాలా, బాగా దగ్గరగా కావాలన్నది వాటర్ చూసుకొని వేసుకొని దీని మీద మూత పెట్టేసి మగ్గించుకుని ఒకసారి చూద్దాం. నాకు ఇంతవరకు చాలండి. ఇలా ముద్దగా ఉంటేనే మాకు చపాతీలో కూడా తింటాం కదా, బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకున్నాం. మా ఛానల్ 3K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. మీరందరూ మా ఛానల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మరొకసారి మా లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.